హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెసిపీ ఏం చూపించడం లేదండి. నేను ఈరోజు సండే స్పెషల్గా రాత్రి భోజనంలోకి ఏం చేశానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఈరోజు ఏం చేసుకొని తిన్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి నేనేం చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నేను ఇక్కడ చికెన్ లివర్తో బజ్జీలు తయారు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ చికెన్ లివర్ బజ్జీలు కూడా నేను వీడియో పోస్ట్ చేస్తానండి. అలాగే చికెన్ లివర్తో కూడా ఫ్రై కూడా చేశాను. తర్వాత ఇక్కడ ఆనియన్ పెరుగు పచ్చడి కూడా తయారు చేసుకున్నానండి. తర్వాత మటన్ కర్రీ, అలాగే చికెన్ కర్రీ, కొంచెం డిఫరెంట్గా బగారా రైస్, అలాగే పుల్కాలు చేశానండి. మనం సండే వచ్చేసరికి ఎన్నో వెరైటీస్గా చేసుకొని తినాలనిపిస్తుంటుంది కదా. నేనైతే ఈరోజు ఇలా చేసుకొని తినేసామండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు నేను చేసిన చికెన్ కర్రీ, మటన్ కర్రీ, లివర్ ఫ్రై, పెరుగు పచ్చడి, ఈ రైసు ఇవన్నీ మన ఛానల్లో ఉండేటివి అండి. నేను సేమ్ మళ్ళీ అదే విధంగానే తయారు చేశాను ఈరోజు కూడా. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే చికెన్ లివర్తో బజ్జీలు కూడా తయారు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయని చెప్పారు అందరూ తిని. ఈ చికెన్ లివర్ బజ్జీలు కూడా నేను ఒక వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఈరోజైతే నేను చేసుకున్న ఈ నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం అన్నీ చాలా బాగా కుదిరినాయి. బాగా అందరం ఎంజాయ్ చేసామండి. ఫ్రెండ్స్, సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్లో ఏదైనా వెరైటీగా చేసుకుందామా, ఏం వెరైటీగా చేయాలి, ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏం స్పెషల్ చేసుకోవాలి అనేది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. అఫ్కోర్స్ మీరు కూడా అంతే అనుకుంటా. మీ ఇంట్లో కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా. మనము డేలో ఎప్పుడైనా తెచ్చుకున్నా కానీ సండే తెచ్చుకోకపోతే ఏదో ఆ రోజంతా ఏదో ఒక లోటులాగా అనిపించడము. ఒకవేళ నాన్ వెజ్ తెచ్చుకోలేదంటే ఓహో ఈరోజు సండే కాదేమో అన్నట్లు అయిపోతుందండి. మా ఇంట్లో మాత్రం కంపల్సరీగా అయితే సండే డెఫినెట్గా వెరైటీస్ ఉండాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఫ్రెండ్స్, మరి ఈ సండే మీరు కూడా ఎలా చేసుకున్నారో, ఏం తిన్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, సీ యూ.